లాస్ట్ క్వశ్చన్ ఐ వాంట్ ఆస్క్ యూ. అంటే చాలామంది యాక్టర్స్ ఎలా అంటే దే లుక్అప్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఆఫ్ క్యారెక్టర్స్. వాళ్ళు ఏవో నోట్స్ రాసుకుంటారు కొంతమంది, లేదంటే ఎలా బిహేవ్ చేస్తారు, హ్యాండ్ మూమెంట్స్ ఏంటి, గెస్టర్స్ ఏంటి, ఇలా కనుక్కుంటూ ఉంటారని విన్నా కదా. హౌ డూ యూ అప్రోచ్ అంటే లైక్ వెన్ ఇట్ కమ్స్ టు యూ, అంటే ఆ క్యారెక్టర్కి ఎలా అప్రోచ్ అవుతారు? ఇది నా ప్రాసెస్, ఇది కరెక్ట్ ప్రాసెస్ అని నాకు తెలియదు. ఐ డోంట్ వాంట్ టు సజెస్ట్ దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆల్సో, ఇట్ మైట్ నాట్ వర్క్ ఫర్ ఎవ్రీవన్. కొంతమంది కొన్ని వర్కౌట్ అవుతాయి కదా. నాకు స్కూల్లో కూడా నేనంటే అస్సలు పడని టీచర్ కూడా యాక్టింగ్ స్కూల్ యానివర్సరీ అంటే నన్ను పిలిచేవారు. ఓకే. సో మీకు లోపల చిన్న కాన్ఫిడెన్స్ ఏమొస్తుంది, ఈ ఒక పని మనకు బాగా వచ్చు అని ఒక ధైర్యం ఉంటుంది. సో యాక్టింగ్ ఒకటి, ఎక్స్టెంపోరీ స్పీకింగ్ ఒకటి. మీరు ఎంత ర్యాండమ్గా ఒక టాపిక్ ఇచ్చినా కూడా ఆ టాపిక్ మీద నేను ఆపకుండా 10 నిమిషాలు మాట్లాడగలను. సో ఈ రెండు విషయాలు నాకు కొంచెం ధైర్యం ఎక్కువ, బాగా చేస్తాను అని. తప్పు కూడా అవ్వచ్చు, తెలియదు. కొంచెంమంది డైరెక్టర్స్ చాలా స్పెసిఫిక్ ఉంటారు. ఇప్పుడు ధనుష్ అన్నది చాలా స్పెసిఫిక్ ఉంటారు. వంశీ గారు, కృష్ణవంశీ గారు ఒక స్టైల్ స్పెసిఫిక్ ఉంటారు. పీపుల్ లైక్ మళ్ళీ గివ్ యూ అ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. దే వాంట్ యూ టు ఎక్స్ప్లోర్ అండ్ దెన్ దే విల్ గివ్ నూక్ కరెక్షన్స్, ఇక్కడ కరెక్షన్, ఇక్కడ కరెక్షన్. సో నేను వీలైనంత దాకా ఒక బ్లాంక్ పేపర్ లాగా వెళ్ళడానికి ట్రై చేస్తాను, నీకేం కావాలో అర్థం చేసుకోవాలని ఉద్దేశంలో. బట్ నేను చేసే ప్రిపరేషను, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఎనీ క్యారెక్టర్ ఐ డూ, ఐ షుడ్ లవ్ ద క్యారెక్టర్. ఓకే. నాకు ఆ క్యారెక్టర్ చాలా నచ్చాలి, నేను ఆ క్యారెక్టర్ని ప్రేమించాలి. ఒకవేళ నాకు ఆ క్యారెక్టర్ మీద పెద్ద ప్రేమో ఇంట్రెస్టో కదినేటప్పుడే రాకపోయినా కూడా గొప్ప కథని నేను చేయను. ఓకే. ఈ క్యారెక్టర్ నేను పెద్ద ఎంజాయ్ చేయట్లేదు, ఐ వాంట్ ఎంజాయ్ బీయింగ్ హిమ్ అని నేను చేయని రోజులు ఉన్నాయి. ఈ కథ పెద్ద ఆడదు, బట్ ఈ క్యారెక్టర్ గుర్తుండిపోద్ది అని నేను చేసిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇది కరెక్టా రాంగ్ అంటే నాకు తెలియదు. సో ఐఎమ్ సంబడి హూ అండర్స్టాండ్స్ ద క్యారెక్టర్. ఇప్పుడు సుబ్బుకి వస్తే